ఓం నమ శివాయ. శ్రీ శివమహాపురాణం 16వ రోజు పారాయణం. నిన్నటి రోజున మనం దక్షయజ్ఞ వినాశనం గురించి తెలుసుకున్నాం. ఇంకా యుద్ధం జరుగుతూనే ఉంది. దక్షుడు తన తప్పు తెలుసుకొని భయపడి ఆకాశవాణి కూడా హెచ్చరిస్తుందన్నమాట. విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తే విష్ణుమూర్తి నువ్వు చేసింది తప్పు అని చెప్పేసి కాపాడలేరు ఎవరు అని చెప్పేసి చెబుతారు. ఏది జరిగితే అది జరిగింది, అంతా కూడా శివేచ్ఛగా భావించు అని చెప్పి విష్ణుమూర్తి వారు చెప్పి సైలెంట్ అవుతారు. కానీ ఇంద్రుడు మాత్రం అలా కాకుండా దక్షుడికి సపోర్ట్ చేశారు. మరి దేవతలందరికీ రాజు కదా ఇంద్రుడు, మరి ఇంద్రుడే సపోర్ట్ చేస్తే మిగతా దేవతలందరూ కూడా వాళ్ళ యొక్క వాహనాలు ఎక్కి సిద్ధంగా ఉంటారనమాట దక్షుడికి సపోర్ట్ చేయడానికి. ఆ తర్వాత ఏం జరిగిందో ఈరోజు తెలుసుకుందాం. దిక్పాలకులు అతనికి అభయం ఇచ్చారు. ఒక్క దిక్కేం కర్మ, 7 దిక్కుల వాళ్ళము ఉన్నాము, నువ్వేం దిగులు పెట్టుకోకు అని ధీమా ఇచ్చారు దక్షుడికి. వీరభద్రుడి మీదకి యుద్ధానికి తరలారు. ఏ ప్రయోజనం లేకపోయింది. ఒక్క భృగు మహర్షి మాత్రం దక్షిణాగ్నిలోంచి ఏవేవో సృష్టిస్తూనే ఉన్నాడు. ఆ దాటికి ఆగడం రుద్రగణాలకి ఇబ్బందిగానే ఉంది గమనించాడు వీరభద్రుడు. తన భద్రగణాలతో సహా ఆ దిక్కుకు తానే స్వయంగా వెళ్ళాడు. అంతే, సిద్ధ సాధ్యచారణ గుహ్యకాదులందరినీ రుద్రగణాలు వాయించేయసాగాయి. వీరభద్రుడు ఆయన గణాలు కలిసి దేవగణాలతో తలపడ్డారు. సాధారణ దేవతలంతా డీలా పడిపోయారు. అధిక భాగం అమరావతికి పారిపోయారు. దిక్పాలరు మాత్రం ఇంకా యుద్ధభూమిలోనే ఉన్నారు. వాళ్ళకి అనుమానం వచ్చింది. వీరభద్రుణ్ణి ఓడించాలని రంగప్రవేశం చేసిన వాళ్ళు కాసేపు పోరు సెల్పేసరికి ఎలా గెలవాలి అనే ఆలోచనలో పడ్డారు అందరూ. మరి కాసేపు గడిచేసరికి గెలిస్తే బాగుండును అనుకున్నారు. ఇంకొంచెం సేపు గడవగానే గెలుస్తామో లేదో అని సందేహంలో పడ్డారు. అనుమానం ఉంచుకోకూడదు కదా అనుకుని దేవగురుమైన బృహస్పతి దగ్గరికి వెళ్ళి అడిగారనమాట. ప్రశ్న అడిగారు. బృహస్పతి చెప్పారు, మీ తరం కాదు గెలవడం అని. అవతల వీరభద్రుడు విసురుతున్న తన అగ్ని బాణాలకి అసంఖ్యాకులు ఆహుతైపోతున్నారు. ఋషులు కూడా భయభ్రాంతులైపోయారు. ఎడంగా కూర్చుని ధ్యానమగ్నుడే ఉన్నాడు విష్ణువు. చేతులు అంటుకున్నాక ఆకులు పట్టుకుంటున్న వాడిలా ఉన్నావు. ఋషులంతా ఆయనను ప్రాధేయపడ్డారు. దక్షుణ్ణంటే కాదనగలిగాడు, కానీ ఋషులను ఎలా కాదనగలడు విష్ణుమూర్తి? అందున స్థితికర్తగా చలామణి అవుతున్నావు. తప్పదుగా నాయన అనుకున్నాడు. విష్ణుమూర్తి అనుకుంటున్నారు, దక్షుణ్ణి మాత్రం ఆపగలిగాను కానీ మరి మిగతా దేవతలందరూ వచ్చి విష్ణుమూర్తిని అడిగితే తప్పదు కదా అనుకున్నారనమాట. లేచి వచ్చి రణభూమిలోకి అలా వస్తున్న విష్ణువుకేసి ఒక్కవైపు ఒక్క చూపు చూశాడు వీరభద్రుడు. పరమ పాపాత్ముని యముడు చూస్తున్నట్లుగా చూశాడు. ఆ చూపు అలా ఉంది అని మెల్లగా పెదవి విప్పాడు వీరభద్రుడు విష్ణుమూర్తికి వెళ్ళి యముడు చూసినట్టు చూశాడు అని చెబుతున్నారు. వీరభద్రుడు అంటున్నారు, దక్ష రక్షణార్థం వస్తున్నావా పుండరీకాక్ష? రా, నువ్వు కూడా ఇలా శివ విరోధివి అవుతావని నేను అనుకోలేదు. ఒకవేళ నీకు విషయం తెలియక వస్తున్నావేమో, శ్రద్ధగా విను. యజ్ఞవాటికలో దక్షుడు మన తల్లి సతీదేవిని క్షోభపెట్టాడు. ఆమె అగ్ని దగ్ధ అయిపోయేలా చేశాడు. దదీచి వంటి ఉత్తములు మాటలు పెడచెవిన పెట్టాడు. శివద్రోహంతో నిండిపోయిన యజ్ఞం చేస్తున్నాడు. శివ దూషణ చేశాడు. ఇంత జరిగినా బుద్ధి తెచ్చుకొని శివస్మరణ చేయకుండా తనని రక్షించేవారు ఎవరైనా ఉన్నారా అని తారాటపడుతున్నారు. అయినా నువ్వా దక్షుడి పక్షాన్ని నిలబడతానంటే నాకేమీ అభ్యంతరం లేదు. నా ఈ త్రిశూలంతో నీ రొమ్ముగాడనేస్తాను. శివుడు నీకు శరణీయమని పక్షంలో నువ్వు యుద్ధమే చేస్తే నిన్నెవరు కాపాడుతాడో చూస్తాను. రావయ్య రమాపతి రా అన్నాడు వీరభద్రుడు విష్ణువుతో. అతి సుతారంగా ఆరంభమై అంత్యవేళ మేఘ గర్జనలను సైతం తిరస్కరించేలా పరిణమించింది వీరభద్రుడి కంఠస్వరం. మృదువుగా అందుకున్నాడు మాధవుడు. వీరభద్ర, నేను శివద్రోహిని కానయ్యా. సృష్టి సమస్తంలో అందరికన్నా గొప్ప శివభక్తుణ్ణి నేనే. కానీ బ్రహ్మ బంధువన్న దృష్టితో దక్షుడు ప్రార్థన మన్నించి యజ్ఞానికి వచ్చాను. యజ్ఞ రక్షణ ప్రతిజ్ఞాపరుడు కావడం వల్ల దదీచితో పాటే వెళ్ళిపోకుండా ఆగిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఋషుల ప్రార్థన వల్ల నీ ముందు నిలబడ్డానే కానీ నేను చేస్తున్నది కానీ నా చేత చేయబడేది కానీ ఏమీ లేదు. ప్రతిజ్ఞాభంగాన్ని ఆ పరమేశ్వరుడు హర్షించడు. అందుకే వచ్చాను. నా ప్రతిజ్ఞ నెరవేర్చేందుకు గాను అనుగ్రహించు, ఉపేక్షించకు. నువ్వన్నట్లే కాని యుద్ధాన్ని ప్రసాదించు. అదే శివసంకల్పం అన్నాడు.
వీరభద్రుడు ఆ ఒక్క విష్ణువు పట్ల మాత్రం ప్రసన్నుడయ్యాడు. ఇద్దరము శివకింకురులమే, ఇప్పుడేం దారి అని అడిగాడు. యుక్తిపరుడా విష్ణువు, ఏముంది, నీ బాణాలతో నన్ను కప్పేయి, అంతే చాలు, నా దారిన నేను వైకుంఠానికి పారిపోతాను అన్నాడు. విష్ణు వీరభద్రులు వారి వారి శంఖాలు పూరించారు, సింహనాదాలు చేశారు. విష్ణువు యొక్క పాంచజన్యం స్వరం చెవినబడేసరికి దేవతలకి ప్రాణాలు లేచివచ్చినట్లయింది. ఇళ్లకు మళ్ళీ పోదామనుకుంటున్న వాళ్ళంతా మళ్ళా వెనుదిరిగి రణస్థలి చేరారు. చెప్పుకోతగ్గ యుద్ధం జరిగింది. గణాలు దొమ్మి చేసుకుంటున్నాయి. విష్ణు వీరభద్రులిద్దరూ ద్వంద్వ యుద్ధం చేస్తున్నారు. అదేవిధంగా ఇంద్రుడు నంది కేశుడితో తలపడ్డారు. అశ్ముడు అగ్నిని ఢీకొన్నాడు. కుబేరుడు కూష్మాండపతి కుమ్ములాటకు దిగారు. యముడు మహాలోకుడు ఓ వంక నిరుతిచండు, మరో వంక వరుణునితో ముండు, వాయువుతో భృంగి ప్రశస్తమైన పోరాటం సాగిస్తున్నారు. భైరవుడు యోగిని చక్రాన్ని అండగా తీసుకొని దేవతలని గాయపరచి నేల పడగొట్టి వాళ్ళ రక్తపానంలో మునిగిపోయాడు భైరవుడు. క్షేత్రపాలకులంతా పడిపోయిన దేవతలు ఆ దేవతల దేహాలను భోజనం చేయసాగారు క్షేత్రపాలకులు. ఇది యుద్ధ దృశ్యం. ఇంతలో విష్ణువు ఒకానొక క్షేత్రపాలకుడి మీదకి తన చక్రాన్ని ప్రయోగించాడు. కనిపెట్టాడు వీరభద్రుడు. ఆ చక్రాన్ని చటుక్కున పట్టుకుని గటుక్కును మింగేశాడు. ఆ దెబ్బతో నభోంతరాలు గొగ్గోలైపోయాయి. అతి ప్రయాస మీద విష్ణుగణాలు ఆవిర్భవించి వీర విహారం చేయసాగాయి. భగ్గుమన్నాడు వీరభద్రుడు. విష్ణుగణాల మొత్తాన్ని విగడియ తిరగకుండా అణిచేశాడు. అదే ఆవేశంతో తన త్రిశూలంతో విష్ణువుని లాగి ఒక్కటిచ్చుకున్నాడు. గుండె పగిలినంత పనయ్యి మూర్ఛపోయాడు. మురారి అప్పుడు ఆ విష్ణువు నుండి ప్రళయాగ్ని సన్నిభమైన తేజస్సు వెలువడింది. కానీ అది నిరర్థకరంగా సముద్రంలో పడిపోయింది. మూర్ఛ తేరుకున్న విష్ణువు చక్రం ప్రయోగించపోయాడు. కానీ శివమాయా ప్రభావం వల్ల చక్రము, దానిని దాల్చిన చెయ్యి కూడా స్తంభించిపోయాయి. అనంతరం వైదిక మంత్రోచ్చారణతో చెయ్యి కదిలి అది పని కాదనుకొని శాంగమనే ధనస్సును ధరించాడు విష్ణువు. వీరభద్రుడు ఆ వింటిని 3 చెక్కలుగా చేసి పారేశాడు. అలా ఎప్పుడైతే వీరభద్రుడు బాణ ప్రయోగం చేశాడో విష్ణువు పతనం తన పూర్వ వాక్యం రీత్యాను అంతర్వాణి బోధనల వల్లను యుద్ధభూమి నుంచి వైదొలిగి వైకుంఠానికి వెళ్ళిపోయాడు. యజ్ఞం మృగరూపంతో ఆకాశంలో పరుగులు పెట్టసాగింది. దాన్ని పట్టుకొని తల నరికేశాడు వీరభద్రుడు. యజ్ఞాన్ని వదలలేని ధర్మదేవతను, కశ్యప ప్రజాపతిని, అరిష్టనేమిని, అంగీరసుని, కృషాశ్వుణ్ణి, దత్తర్షిని పట్టుకొని తలలు పగిలాయా అన్నట్టుగా తన్నాడు వీరభద్రుడు. అదితి సరస్వతుల ముక్కు కొసలు ఛేదించేశాడు. అప్పటిదాకా దక్షిణాగ్నులలో నుండి రుభువుల్ని వాళ్ళని పుట్టిస్తున్న భృగువుని వెతికి పట్టుకొని అతని కనుబొమ్మలు పెరికి పారేశాడు. చండు సూర్యుడి పళ్ళు రాలగొట్టాడు. నందికేశ్వరుడు కొట్టిన దెబ్బకి భృగువుకు గుడ్లు పేలిపోయాయి. స్వాహ స్వధ దక్షిణ మంత్రాలు తంత్రాలు అన్నీ కూడా పరామర్శింపబడ్డాయి. రుద్రగణాలు యజ్ఞాన్ని ఆర్పేయసాగాయి. ఎక్కడ దాక్కున్నాడో దక్షుడు అతన్ని గాలించి మరీ పట్టుకున్నాడు వీరభద్రుడు. కొనగోటున దక్షుడు తలగొట్టి యజ్ఞగుండంలోకి విసిరేశాడు. శైవం వీరభద్రుల మీద పుష్పవృష్టి కురిసింది. సుగంధమైన మంద పవనాలు వీచసాగాయి. వచ్చిన పని పూర్తి కావడంతో కైలాసానికి మరలాడు వీరభద్రుడు. కృతార్థుడై వచ్చిన వీరభద్రుణ్ణి తాహతుకు తగ్గట్టుగా అభినందించి వీరగణాధ్యక్షుడిగా పట్టం కట్టాడు పశుపతి. అద్భుతమైన ఘట్టం చెప్పావు. ఎందువల్లనో కానీ ఆ విష్ణు వల్ల దక్షయజ్ఞానికి వెళ్లకుండా ఉంటే బాగుండేదనిపిస్తుంది అన్నారు శౌనకాదులు. సూతుడు సన్నగా నవ్వుకున్నాడు. నిజమే, కానీ దదీచి ముని పెట్టిన శాపం అది. ఆ కథంతా విపులంగా చెప్పమని కోరారు. ఋషులు వినిపిస్తున్నాడు పౌరాణికుడు. ఇదంతా విన్న తర్వాత సూత మహర్షిని సౌనకాది మనులందరూ కూడా అడుగుతున్నారు, విష్ణువు అసలు దక్షయజ్ఞానికి వెళ్లకుండా ఉండాల్సింది అని అంటే అప్పుడు సూత మహర్షి చెప్తున్నారు, దదీచి ముని పెట్టిన శాపం వల్ల విష్ణువు దక్షయజ్ఞానికి వెళ్ళారు అని. ఆ శాపం ఏమిటి అని చెబుతున్నారు. శివభక్తుడు శ్రోతీయుడైన దదీచికి విష్ణు భక్తుడు క్షత్రియుడు అయిన క్షుపుడు అనే రాజుకి స్నేహం ఉండేది. కానీ కర్మవశాన వారి మధ్య
వివాదం కలిగింది. వర్ణాలన్నింటా బ్రాహ్మణ వర్ణమే శ్రేష్టమని దదీచి, క్షత్రియ వర్ణమే ఉత్తమమని క్షుపుడు వాదించుకున్నారు. దదీచి ఎంత నిదర్శనయుతంగా చెప్పినా క్షుపుడు విన్నాడు కాదు. విసుగొచ్చింది దదీచికి. క్షుపుడికి ఎంత చెప్పినా కూడా అర్థం కాలేదు. ఇక కోపం వచ్చేసింది అనమాట. విసుగొచ్చేసింది దదీచికి. ఆ విసుగులో క్షుపుడి నెత్తిన ఒక్క మొట్టికాయ ముట్టాడు. క్షుపుడు ఆ దెబ్బకే అలిగి తన దగ్గరున్న వజ్రంతో దదీచిని కొట్టాడు. దదీచి భూతపనం చెందుతూ శుక్రాచార్యుని స్మరించాడు. తక్షణమే శుక్రుడు వచ్చి సంజీవిని విద్యతో దదీచిని బ్రతికించాడు. అతనికి మృత్యుంజయ మంత్రాన్ని ఉపదేశించాడు. 1,00,000 జపం చేయమని చెప్పాడు. శివారాధన చెయ్యమని బోధించి వెళ్ళిపోయాడు. దదీచి మృత్యుంజయ మంత్రంతో శివుడికై తపస్సు చేశాడు. ప్రత్యక్షమయ్యాడు పశుపతి. ఏం కావాలో కోరుకోమన్నాడు దదీచి మహర్షిని. నా ఒంట్లోని ఎముకలన్నీ వజ్రమయాలు కావాలి. నాకు ఎవరి వల్ల చావు ఉండకూడదు. నేను ఏనాడు దీనుణ్ణి కాకూడదు. ఈ 3 వరాలు అనుగ్రహించు అని ప్రార్థించాడు దదీచి మహర్షి శివుణ్ణి. తదాస్తు అని అంతర్హితుడైపోయాడు. తపోభూమి నుంచి సరాసరి క్షుపుడు సభకు వచ్చాడు దదీచి. వస్తూనే క్షుపుడి గుండెల మీద తన్నాడు. క్షుపుడు తన వజ్రంతో దదీచి రొమ్ము పగిలేలా కొట్టాడు. కానీ ఆ బ్రాహ్మణుడు రవ్వంత కూడా చెక్కు చెదరలేదు. దదీచి మహర్షి ఆశ్చర్యపోయాడు క్షుపుడు. అదంతా శివదత్త వరప్రభావంగా గ్రహించాడు. తాను కూడా అడవులకు పోయి విష్ణువు గురించి తపస్సు చేశాడు. ప్రత్యక్షమయ్యాడు విష్ణువు. వరం కోరుకోమన్నాడు. దదీచిని నేను గెలిచేలా అనుగ్రహించు అన్నాడు క్షుపుడు. విష్ణువు ఆలోచించాడు. బ్రాహ్మణుడంటేనే జయించరానివాడు, అందున శివభక్తుడైన విప్రుడంటే జయింపబడనివాడు. అటువంటి వాళ్ళతో నేను తగువకు దిగేవాణ్ణి కాదు. అయినా నువ్వు నా భక్తుడమైన కారణంగా తప్పనిసరిగా నీ పక్షాన వహిస్తాను. కానీ ఒకటి గుర్తుంచుకో, శివభక్తుడైనా శివుడైనా ఒక్కటే దెబ్బలాడతాం. అంతవరకే గెలుపు మాత్రం ఊహించకు అని బోధించాడు విష్ణువు క్షుపుడికి. క్షుపుడు దదీచి ఆశ్రమానికి వచ్చారు. క్షుపుణ్ణి ఓ వారగా నిలబెట్టి విష్ణువు దదీచితో సంవాదానికి దిగాడు. ఒక్కసారైనా క్షుపుడు ముందు ఓటమికి అంగీకరించుకోమన్నాడు దదీచి. అంగీకరించలేదు. విష్ణువు సుదర్శనం ప్రయోగించబోగా అది స్తంభించిపోయింది. కోట్లాది విష్ణుగణాలను సృష్టించాడు. అది చూసి దదీచి ఒక దర్భముడిని మృత్యుంజయ మంత్రంతో అభిమంత్రించాడు. అది జ్వాలా త్రిశూలమై విపక్ష సర్వస్వాన్ని భయభ్రాంతుల్ని చేసింది. దదీచిని మాయలో ముంచాలనుకున్నాడు మాధవుడు. తన విశ్వరూపాన్ని చూపించాడు. దదీచి నవ్వాడు. శివానుగ్రహం ఉంటే నువ్వేమిటి, నేను చూపిస్తాను విశ్వరూపం చూడు అన్నాడు. నిజంగానే శివుడు అనుగ్రహించాడు. దదీచి విష్ణువు యొక్క విశ్వరూపంతో సహా తనలోని సమస్తాన్ని ప్రదర్శించగలిగాడు. క్షుపుడు భయపడ్డాడు. బ్రహ్మదేవుడు దిగివచ్చి శాంతి సందేశం చెప్పాడు. అప్పుడు ఆ దదీచి శాంతిస్తూనే, నా ఆశ్రమ వాటిని బీభత్సం చేసిన విష్ణు, నీ ఈ గణాలు యజ్ఞరక్షణ ప్రతిజ్ఞాపరుడైన నువ్వు కూడా పవిత్రమైన యజ్ఞవాటిలో బీభత్సంగా చంపబడతారు అని శపించాడు. అనంతరం క్షుపుడు దదీచిని ప్రార్థించాడు. విష్ణువు తప్పు ఏమీ లేదు, ఆయన వద్దంటున్నా వినకుండా నేనే బలవంతంగా ఇంత పని చేయించాను, ఆయనను శపించకండి అని వేడుకోవడంతో దదీచి ప్రసన్నుడై శివలీలా నిమిత్తంగా యజ్ఞవాటిలో చంపబడినా కూడా శివానుగ్రహం వల్ల పునరుజ్జీవితులవుతావు లెమ్మని అనుగ్రహించాడు. ఆ శాపం అనుగ్రహం ఇలా దక్షయజ్ఞ వాటిలో నిరూపించాయన్న మాట సరే. ఈ కథని ఇలా ఉంచుదాం. దక్షయజ్ఞ విధ్వంసం, వీరభద్రుడికి గణాధ్యక్ష పదవి. ఆ తర్వాత కథ వినండి. మరి ఆ తర్వాత ఏం జరిగింది అనేది రేపటి ఆడియోలో తెలుసుకుందాం. ఇది శ్రీ శివమహాపురాణం 16వ రోజు పారాయణం సంపూర్ణం. శివార్పణం. ఇవన్నీ కూడా ఒక్కసారి వెంటనే అర్థం కాకపోతే నిదానంగా మళ్ళీ 1కి 2 సార్లు వినగలరు అని కోరుకుంటున్నానండి. ఎందుకంటే కొంచెం ఈ పుస్తకంలో పదాలు కానీ చెప్పడం కానీ కొంచెం నేను మార్చి మీకు అర్థమయ్యే విధంగా చెబుతున్నాను అనమాట. ఒక్కసారికి అర్థం కాకపోతే మళ్ళీ వినగలరు. శివార్పణం.